ఇక సుంకిశాల బీఆర్ఎస్ పాపమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం గోప్యత పాటించడంతోనే అసలు పాపం ఎవరిదో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. గత 8 నెలలుగా కమిటీలు, కమిషన్లు అంటూ ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎందుకు నోరు విప్పలేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. చెడు జరిగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపం, మంచి జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘనకార్యం లేదా ప్రస్తుత రేవంత్ సర్కారు గొప్పతనం. ఇది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వరోగ నివారణగా ఎంచుకున్న మంత్రం. అందుకే నిన్నటిదాకా తేలుకుట్టినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం సుంకిశాల ఘటన బయటికి రాగానే ఈ మంత్రాన్ని జపిస్తున్నది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవిచ్చారు. హైదరాబాద్ మహానగరం 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనే ప్రశంసలు వస్తే మాత్రం అది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాగితాలెక్కిన ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయాల పుణ్యమట. 24 గంటల కరెంటుకు చంద్రబాబు ఆద్యుడట. రేవంత్ ప్రభుత్వ హయాంలో గేట్లు బిగించి తప్పుడు అంచనాలతో సొరంగం తెరిచి రక్షణ కూడా విధ్వంసం జరిగితే మాత్రం దానికి కేసీఆర్ ప్రభుత్వం కారణమట. చెప్పేవారికి వినేవాళ్లు లోకు అన్నట్లు ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పూట గడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుంకిశాల ఘటనపై ప్రభుత్వ పెద్దల స్పందనే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల వల్లనే ఈ ఘటన జరిగిందనుకుంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఆ తర్వాత కాలంలో ఘటన జరిగిన రోజు కంటే ఎక్కువ నీటి మట్టం నాగార్జున సాగర్లో కొన్ని నెలల పాటు ఉంది. అయినా చుక్క నీరు వాల్ వరకు ఎందుకు రాలేదు? అప్పుడు అది ఎందుకు కూలిపోలేదు? వారం రోజుల క్రితం సుంకిశాల ఘటన జరిగితే నమస్తే తెలంగాణ కథనం వచ్చే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఘటన జరిగిన రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిజంగా ఇది బీఆర్ఎస్ పాపమే అయితే ప్రభుత్వ పెద్దలు అధికారికంగా అసెంబ్లీ వేదికగానే ఈ విషయాన్ని బయటపెట్టొచ్చు కదా. నమస్తే తెలంగాణ బయటపెట్టిన తర్వాత ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? అంటే బీఆర్ఎస్ పాపాన్ని ఏమైనా దాచాలనుకుంటున్నారా? ఆ పార్టీని కాపాడాలనుకుంటున్నారా? ఘటన జరిగి వారం రోజులైనా జలమండలి ఉన్నతాధికారులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని ప్రమాదంపై విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ప్రతి అంశానికి జ్యుడిషియల్ కమిటీ అంటూ ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు దీనికి కమిటీ ఎందుకు వేయలేదు? నమస్తే కథనం వచ్చిన తర్వాతనే మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై విచారణ కమిటీ వేస్తున్నామని ఎందుకు ప్రకటించారు? మేడిగడ్డలో 280 పిల్లర్ల బరాజులో ఒక పిల్లర్ కుంగితేనే రాహుల్ గాంధీని హెలికాప్టర్లో తీసుకువెళ్లి హడావుడి చేసిన కాంగ్రెస్, 1కి 5 సార్లు మీడియా పర్యటనలు ఏర్పాటు చేసిన మంత్రులు, మరి సుంకిశాల బీఆర్ఎస్ పాపమైతే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాలకు వారం రోజుల్లో పర్యటనలు ఏర్పాటు చేసి హడావుడి ఎందుకు చేయలేదు? సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11వ తేదీ జూన్ 2021 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు కుప్పకూలిన వాల్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం, నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయనేది వాస్తవం. కానీ సుంకిశాల ఘటనకు కారణమైన గేటు అమరిక, సొరంగాన్ని ఓపెన్ చేసే పనులు గత నెలలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. గోడ కుప్పకూలేందుకు కారణం పనుల్లో నాణ్యత లోపం కాదు, రిటైనింగ్ వాల్ నిర్మాణ డిజైన్ అంతకంటే కాదు. ప్రతికూల సమయంలో హడావుడి, అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రమాదం జరిగింది. స్వయానా జలమండలి అధికారులు అధికారికంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఈ వాస్తవం స్పష్టంగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టింది. కృష్ణాకు భారీ వరద వచ్చినప్పుడు దానిని గమనిస్తూ ప్రభుత్వం సకాలంలో గేట్లు తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తప్పుకు బాధ్యత సాగర్ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానిది అవుతుందా, లేక అధికారంలో ఉండి నిర్లక్ష్యం వహించిన అప్పటి ప్రభుత్వానిది అవుతుందా?